హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు. ఇదే మన లేలాండ్. మొన్నే వచ్చింది. దీన్ని ఫుల్ రివ్యూ చేద్దాం అనుకున్నాను, ఈలోపే కిరాయి వచ్చింది. దీన్ని అక్కడికి వెళ్ళాక మీకు ఫుల్ రివ్యూ చూపిస్తాను. లేలాండ్ మొత్తం ఇది 27 సీటర్. ఇది ఇప్పుడు మనం తణుకు నుంచి నిడదోలు అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా తణుకు నుంచి నిడదోలు ఉండరాజవరం కానూరు మీద నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇది హైట్ ఎక్కువ కాబట్టి సంవత్సరగూడెం వంతెన దగ్గర హైట్ గడ్డ ఉంటుంది. ఈ బండి అయితే వెళ్ళదు. అందుకే మనం తాడేపల్లిగూడెం మీద నుంచి వెళ్దాం. నేను ఈ బండి వచ్చే ఫుల్ రివ్యూ చేద్దాం అనుకున్నాను, ఈలోపు ఎక్కడ వచ్చిందని వెళ్ళిపోతున్నాను. ఈ బండి మన ఎస్ఎంఎల్ రెండు కూడా ఒక రోజు రివ్యూ చేస్తాను. అంటే అదొక రోజు ఇదొక రోజు చేస్తాను. ఫుల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా వీలుంటే ఈ లేలాండ్ ఈరోజే మనం అక్కడికి వెళ్ళిపోయాక ఫుల్ రివ్యూ చేసి చూపిస్తాను. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ రెండు చూపిస్తాను ఎలా ఉన్నాయి. లేలాండ్లో మనం ఇంజిన్ ఆయిల్ వాటర్ చూసుకుంటే ఎంత లాంగ్ అయినా వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. లేలాండ్లో ఉన్న బెనిఫిట్ అది. నెక్స్ట్ ఆయిల్ మైలేజ్ కూడా లేలాండ్ చాలా బాగా వస్తుంది. మనం ఇప్పుడు అలంపురం నుంచి రైట్ తీసుకున్నాం. ప్రతిపాడు మీద నుంచి నిడదోలు అయితే వెళ్తాం. ఇప్పుడు నాకు చాలామంది చెప్పింది ఏంటంటే, మీది గోదావరి జిల్లానే కదా, ఆ యాసలో వీడియోలు చెయ్యి, వైరల్ అయిపోతాయి, బాగుంటాయి అన్నారు. కానీ నాకు ఎందుకో నచ్చలేదు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడే ఆ యాస అన్నది తెలియాలి. మనం ఆర్టిఫిషియల్గా వీడియో కోసమని అనుకుని మాట్లాడితే అది అంత అందంగా ఉండదు. నేను చాలామంది వీడియోస్లో చూసా, ఏమండో అంటాడు ఒక ఆయన, ఏమండో అంటాడు ఒక ఆయన. అవన్నీ నేను వాళ్ళు తప్పు అనట్లేదు, కాకపోతే అవన్నీ ఆర్టిఫిషియల్గా మాట్లాడినట్టు అనిపించింది నాకు. మనం మాట్లాడేటప్పుడే సరదా మాటల్లో ఆయాస బయటపడాలి తప్ప మనం అనుకుని మాట్లాడేది అంత అందంగా ఉండదు. తాడేపల్లిగూడెం నుంచి నిడదోలు రోడ్లో ఉన్నాం. మన బండిలో ఆయిల్ అయితే తక్కువ ఉంది. మనం ప్యాసింజర్స్ని ఎక్కించుకున్నాక కొట్టించుకోవడం ఇబ్బంది కాబట్టి, ఇబ్బంది అని కాదు, వాళ్ళు అందరూ ఉంటారు ఎందుకు, ముందే కొట్టించేసుకుని వెళ్ళిపోతాం మనం. బిల్ రావట్లేదా? వీడియోది ఫోటోది. మనం బండిలో 4000 ఆయిల్ అయితే కొట్టించాం. మనకి 200 కిలోమీటర్లు దగ్గరలో వస్తుంది కాబట్టి ఆయిల్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ బండిలో ఆయిల్ ఉంది కాబట్టి. ఒకప్పుడు రోడ్డు ఎంత వరస్ట్గా ఉండేదంటే అంత వరస్ట్గా ఉండేది. ఈ 15 కిలోమీటర్లు వెళ్ళడానికి దాదాపు 40 నిమిషాలు పట్టేది. ఇప్పుడు రోడ్డు వేస్తారు కాబట్టి 20 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిడదోలు ఎంట్రన్స్లో ఉన్నాం. ఇదే రైల్వే ఓవర్ బ్రిడ్జ్. నిడదోలు ప్రజలకు ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయిన బ్రిడ్జ్. ఎప్పటికి అవుతుందో ఏంటో మరి. ఇక్కడ ట్రాఫిక్ కనుక ఆగి, గేటు పట్టి ట్రాఫిక్ ఆగింది అంటే సత్యమే. ఎందుకంటే ఇది మెయిన్ లైన్, ఈ రైల్వే లైన్ డబల్ లైన్ అనమాట. ఇక్కడ ట్రాఫిక్ ఆగిందంటే ఖచ్చితంగా ఒక అరగంట ఆగిపోతాం మనం. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు తీసే ఉంది. అలా కాదు నేను అంటుంది, అక్కడ కూడా హైట్ గడ్డర్ ఉంది రావడానికి లేకుండా. ఇక్కడ కూడా హైట్ ఉంది. ఇప్పుడు పెద్ద వాళ్ళు వెహికల్ రావాలంటే ఎలాగా ఆపేస్తారా? ఈ రైట్ సైడ్లో ఉన్న బ్రిడ్జ్ మనం ఒకవేళ తణుకు నుంచి ఉండరాజవరం కానూరు వైపు నుంచి వస్తే ఈ బ్రిడ్జ్ పై నుంచి వస్తాం. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి.
ఇక్కడ ఇదిగో హైట్ గెటర్ కనిపిస్తుందా మీకు? ఈ హైట్ గెటర్ ఇందులోంచి మన బండి రాదు. ఇదిగో ఇక్కడ ఒక్క చోట రాదు కాబట్టి మనం తాడేపల్లి కూడా అవన్నీ తిప్పుకుంటూ వచ్చాం. ఇదే మన నిడదోలు సెంటర్, ఇదే గణేష్ చౌక్, దీన్ని పాటి మీద అని కూడా అంటారు. ఆగ్రా రై ఆ బండి వస్తుంది, అయినా కూడా వచ్చేస్తున్నాడు ఆయన. అసలు ఏమనాలరా అంటే ఆడే ఆగుతాడులే అని. ఇప్పుడు మనం నిడదోలు చాగల్ రోడ్లో ఉన్నాం. ఈ రోడ్లో కరెంట్ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడైతే మనం బండి పెట్టుకోమన్నారు. అక్కడ ఆపి ఫోన్ చేద్దాం వాళ్ళకి. ఆయన అడగరా కరెంట్ ఆఫీస్ ఎక్కడైనా. ఒరే సర్వీస్ వైర్ లీటర్ ఎంత కింద కొన్నాయా? ఎన్టీఆర్ బొమ్మ అది. ఆయన ఎన్టీఆర్ఏనా? అన్నగారి బొమ్మేనా అది? మనల్ని పొద్దున్న 6 బండి పెట్టమన్నారు. నేను సునీల్ 4 లేచి ఫుల్ హడావిడిగా వచ్చేసాం. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు మేము వచ్చాక రెడీ అవుతున్నారు. ఈలోపు ఎలాగా ఖాళీగా ఉన్నాం కదా అని పిల్లలతో సరదా కాసేపు ఆడుకున్నాం. ఫైనలీ మనం జంగారెడ్డిగూడెం అయితే వచ్చేసాం. ఇక్కడ అలాగా ఖాళీగా ఉన్నాం కాబట్టి బస్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఒకసారి చూసేద్దాం. చూడండి. ఫైనల్లీ మన బస్సు ఓవరాల్ ఫ్రంట్ వ్యూ అయితే ఇదే. దీనికైతే మనం పైన స్టిక్కరింగ్ చేంజ్ చేయబోతున్నాం. అక్కడ దిలీప్ అనే ట్రావెల్స్ పేరు రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద ఇది స్టిక్కరింగ్ తీసేస్తాను, ఎందుకంటే ఇది కింద వ్యూని కవర్ చేస్తుంది. ఇది పైగా అంత అట్రాక్టివ్గా ఉంది కానీ పైగా నాకు అంత నచ్చలేదు. తీసేయాలి దీన్ని, ఫస్ట్ దీన్ని తీసేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇది స్లైడింగ్ డోర్ అనమాట. ఇది ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. మనకు కావాలనుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 లైట్లు అయితే వచ్చినాయి. దీంట్లో ఒకటి ప్రొజెక్టర్ ల్యాంపు, మిగతాది మామూలు సిగ్నల్ లైట్ ఒకటి. నెక్స్ట్ ఈ మనం ఎక్స్ట్రాగా వేయించుకున్న ఎల్ఈడి లైట్, ఇది వచ్చేసి ఫాగ్ ల్యాంపు. నెక్స్ట్ ఫ్రంట్ అయితే ఏ స్టిక్కరింగ్ అయితే మార్చాలనుకోవట్లేదు, ఎందుకంటే మొత్తం అంతా బాగానే ఉంది కాబట్టి. అమ్మ అన్న పేరు బాగానే ఉంది, మొత్తం అంతా బాగానే ఉంది. జస్ట్ ఆ పైన పేరు అయితే మార్చి కింద స్టిక్కరింగ్ తీసేయాలి అంతే. ఫ్రంట్ అయితే మనం చేంజ్ చేయాల్సింది ఏం లేదు, మొత్తం అంతా ఓవరాల్గా బాగుంది. సో మన బస్సు సైడ్ వ్యూ అయితే ఇది సైడ్ అంతా బాగానే ఉంది. కింద స్టిక్కరింగ్, గ్రాఫిక్ స్టిక్కరింగ్ అంతా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మనకు వచ్చేసి టైర్లు వచ్చేసి 825/20 వచ్చినాయి. ఈ రేడియల్ కాదు, మామూలు టైర్లే. నెక్స్ట్ వచ్చేసి సైడ్ స్టిక్కరింగ్ బాగా ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది నాకు. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా తీసేయాలంటే తీద్దాం, వేయించాలంటే వేయిందాం. అంత పర్లేదు, మరి అంత వర్స్ట్గా అయితే లేదు. ఆ పైన కొంచెం ఆ రాక్ స్టార్ అన్నవి ఇవి కొంచెం బాగాలేదు, ఇవి చేంజ్ చేద్దాం తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎయిర్ బ్రేక్ల బండి కాబట్టి ఎయిర్ డోరే వచ్చింది ఆబ్వియస్లీ. కాకపోతే దీనికి ఏంటంటే ఇంకా స్విచ్చెస్ ఏమి ఇవ్వాలి, డైరెక్ట్ మన దగ్గరే ఓపెన్ క్లోజ్ బటన్ మన దగ్గరే, సైడ్ ఏమి ఇవ్వాలి. దీనికి స్టెప్ కూడా ఇది ఎయిర్ స్టెప్. ఇది ఓపెన్ అయినప్పుడు ఓపెన్ అవుతుంది, క్లోజ్ అయినప్పుడు క్లోజ్ అవుతుంది. ఓవరాల్గా బాగుంది. డోర్ కూడా చాలా బాగుంది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ టైర్లు వచ్చినాయి, 825/20. నెక్స్ట్ అది బ్యాటరీ డోర్. నెక్స్ట్ ఇది ఒక లగేజ్ డోర్ ఇక్కడ ఒకటి వచ్చింది అంతే. ఓవరాల్గా సైడ్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే ఇది షార్ట్ చేస్ కాబట్టి అందంగానే ఉంటుంది. ఓవరాల్గా మన బస్ బ్యాక్ వ్యూ అయితే ఇది. చెప్పా కదా మీకు స్టిక్కరింగ్ అది చేంజ్ చేయలేదని. దీని స్టిక్కరింగ్ అది చేంజ్ చేయాలి. రేపు కానీ ఎల్లుండి కానీ ఖాళీ ఉన్న టైంలో స్టిక్కరింగ్ చేంజ్ చేస్తాను. అది కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. వీలుంటే నేనుంటే ఆ టైంకి ఖచ్చితంగా చేస్తాను. ఇది మనం కొనుక్కొచ్చేది రాజానగరంలో కాబట్టి వాళ్ళ స్టిక్కరింగ్లే వాళ్ళ పేర్లే ఉన్నాయి, అన్ని చేంజ్ చేయాలి త్వరలో. నెక్స్ట్ పై బొమ్మ బాగానే ఉంది కాబట్టి దాన్ని అయితే ఉంచేపోతున్నాం. దీని డిక్కీ స్పేస్ కూడా బ్యాక్ స్పేస్ కాబట్టి చాలా పెద్దదే వచ్చింది, బాగుంది. సో మన బస్సు రైట్ సైడ్ వ్యూ అయితే ఇది. ఎమర్జెన్సీ డోర్ కంపల్సరీ ఉండాలి కాబట్టి మనకి రైట్ సైడ్ ఎమర్జెన్సీ డోర్ వచ్చింది. దానికి స్టెప్స్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ రైట్ సైడ్ కూడా మనం చేంజ్ చేయాల్సిన ఏం లేదు, జస్ట్ ఆ పేరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బస్సులో మెయిన్ విషయం ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చిన్న బస్సుకు కూడా ఎయిర్ సస్పెన్షన్ వచ్చింది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఫుల్లీ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఎయిర్ సస్పెన్షన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చేంజ్ చేయాల్సిన ఏంటంటే ఈ లైట్స్ సరిగ్గా వెలగట్లేదు, దీన్ని చేంజ్ చేయాలి. దీన్ని కూడా పూర్తిగా లైట్స్ అన్ని కూడా అక్కడక్కడ సగం వెలుగుతున్నాయి, సగం వెలగట్లేదు. అవన్నీ కూడా చేంజ్ చేయాలి.
బస్ కాబట్టి ఆబ్వియస్లీ దీంట్లో చూపించడానికి ఏముండదు, సేమ్ లేలాండ్లు అన్ని ఒకలాగానే ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకి పార్టీషన్ డోర్ అయితే వచ్చింది, మన ప్యాసింజర్స్ కి మనకి మధ్యలో పార్టీషన్ డోర్ అయితే ఉంటుంది. మనకి ఏసీ అది వేసినప్పుడు ఇబ్బంది ఉండదు మనకి. అయితే ఇంకోటి ఏంటంటే ఇది ఏసీ బస్ కాబట్టి దీనికి జెటాక్ ఏసీ వచ్చింది. ఇది ఏసీ క్లస్టర్, ఇది ఏసీ జెటాక్ ఏసీ చాలా బస్సులో వాడి ఏసీలో కొంచెం మంచి ఏసీ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి లేలాండ్లో ఇంకా చెప్పడానికి ఏముండదు. ఇది వచ్చేసి 6 గేర్ బాక్స్ బాగుంటుంది, పికప్ అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బండి వచ్చేసి చిన్నదే, గేర్ బాక్స్ ఇంజిన్ అది చాలా పెద్దది. ఇది దీంట్లో ఓవరాల్ గా 25 సీట్లు అయితే ఉన్నాయి. ఈ 25 సీట్లు కూడా పుష్ బ్యాక్ సీట్లే వస్తాయి. దీంట్లో ఒకసారి మీకు కూర్చుని చూపిస్తా చూడండి. మనం ఫుల్ గా బెండ్ చేసుకున్నా కూడా వెనకాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆరామ్స్ గా ఎంత లాంగ్ వెళ్ళినా ఇబ్బంది లేకుండా మనకి లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇది ప్రకాష్ బాడీ చెప్పాను కదా, ప్రకాష్ బాడీ అంటేనే కంఫర్ట్ చాలా ఎక్కువ. వీరా బాడీ ఇంకా ఎంజీ బాడీ దేంతో పోల్చుకున్నా కూడా ప్రకాష్ బాడీ చాలా కంఫర్ట్ ఎక్కువ. సస్పెన్షన్ బస్ కాబట్టి ఎంత వెనకాల కూర్చున్నా కూడా మనకి ఎత్తేయడం అది అంతగా అనిపించదు. కట్ల బండితో పోలితే ఇది అంత ఉండదు, ఇది బాగానే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ నుంచి అయితే ఇది మనకి ఆడియో వీడియో సిస్టమ్ కూడా ఉంటుంది. దీనికి స్క్రీన్ వచ్చేసి అక్కడ ఉంది, సౌండ్ సిస్టమ్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో, ఎందుకంటే మనం అడిషనల్ గా ఓఫర్లు వేయించాం, స్పీకర్లు వేయించాం కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. సో ఫైనల్లీ మన లేలాండ్ బస్ ఫుల్ రివ్యూ అయితే ఇది. ముందు ఈ బస్ తో మంచి వ్లాగ్స్ అయితే చేయబోతున్నాం, మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఎస్ఎంఎల్ బస్సును కూడా ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నా. దానికి మంచి ఆడియో సిస్టమ్ ఒకటి తెప్పించాను, దాన్ని ఇన్స్టాల్ చేసి మంచి వీడియో అయితే చేస్తా. నెక్స్ట్ ఈ వీడియో అయితే ఎంతటితో క్లోజ్ చేస్తున్నాయి, ఎందుకంటే ఇప్పటికే నా దేశంలో ఎంత చాలా ఎక్కువైపోయి ఉంటుంది. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నా. ముందు మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటా. కీప్ సపోర్టింగ్ us. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు. Subscribe to Life and Wheels.